నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. మనం ఈరోజు చైర్ యోగా ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ని అన్ని లెవెల్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్న తర్వాత ఎల్డర్లీ పీపుల్ అయినా సరే, తర్వాత ఎప్పుడైనా మనకు టైర్డ్గా అనిపించి స్ట్రెస్ఫుల్గా ఉండి ఏ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే చైర్లో కూర్చొని ఈ ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత దీన్ని ఆఫీస్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చైర్ తీసుకోవాలి కానీ వీల్స్ ఉండకూడదు. వీల్స్ ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉండదు, మనకు స్టేబుల్గా ఉండదు. కాబట్టి వీల్స్ లేకుండా ఉండే ఒక చైర్ ఏదైనా సరే మనం కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ చైర్లో కూర్చోవాలి. కూర్చునే పొజిషన్ కూడా ఆల్వేస్ ఫీట్ మన ఫ్లోర్ మీద స్టేబుల్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. ఓకే. తర్వాత స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, హెడ్ నెక్ స్పైన్ ఒకటే లైన్లో ఉండాలి. సో ఇది కంఫర్టబుల్ పాస్చర్లో మనం కూర్చోవాలి ఆల్ ద టైమ్. ఓకే, మనం ఫస్ట్ బిగిన్ విత్ ద టోస్. ఫస్ట్ వెనక్కి కూర్చుందాం, హెడ్ నెక్ స్పైన్ ఇన్ వన్ లైన్, స్లోగా లెగ్ స్ట్రెచ్ చేద్దాం. సో కంఫర్టబుల్గా బెండ్ యువర్ టోస్ని బెండ్ చేద్దాం. 1 2 3 4 5. తర్వాత యాంకిల్ స్ట్రెచ్ చేద్దాం, బోత్ యాంకిల్స్. 1 2 3 4 5. తర్వాత యాంకిల్స్ ఆపోజిట్లో ఆల్టర్నేట్ యాంకిల్స్ స్ట్రెచ్ చేస్తాం. 2 3 4 5. తర్వాత రొటేషన్ కొంచెం దూరంగా పెట్టేసుకొని యాంకిల్స్ని ఒక 5 టైమ్స్. 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. చక్కగా టోస్ యాంగిల్స్ వరకు స్ట్రెచ్ అయిపోయింది. సో మనం ఇలా లెగ్ స్ట్రెచ్ చేసినప్పుడు మన హ్యామ్ స్ట్రింగ్స్, బ్యాక్ ఆఫ్ ద లెగ్ మజిల్స్ కూడా మంచిగా స్ట్రెచ్ అవుతాయి, కాఫ్ మజిల్ కూడా. ఓకే, స్లోలీ కొంచెం ముందుకు రావాలి. వచ్చి కూర్చున్న తర్వాత స్టేబుల్గా ఫీట్ ఫ్లాట్గా ఫ్లోర్ మీద ఉండాలి, హెడ్ నెక్ స్పైన్ ఒకటే లైన్లో ఉండాలి. స్లోలీ వి బెండ్ ద రైట్ నీ, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, ఐ క్లోజ్ టు చెస్ట్. మనకు కంఫర్టబుల్గా లేకపోతే కొంచెం ముందుకు జరపవచ్చు. స్లోగా ఇలా ఈ పొజిషన్లో ఉండాలి. ఇట్స్ ఎ గుడ్ అబ్డామినల్ కంప్రెషన్. హోల్డ్ 5. నార్మల్ బ్రీదింగ్ చేయాలి ఫైనల్ పొజిషన్లో, బ్రెత్ ఎప్పుడు హోల్డ్ చేసి ఉంచకూడదు. 3 2 1. స్లోలీ రిలాక్స్ ద రైట్ లెగ్. స్లోలీ ఇన్హేల్, ఎక్సేలింగ్. ఎక్సేల్ ఎందుకు చేస్తామంటే మనకు పొట్ట మీద ఇట్లా కంప్రెస్ చేస్తాం కాబట్టి ఎక్సేల్ చేస్తాం. తర్వాత ఫైనల్ పొజిషన్లో చెస్ట్ అండ్ క్లావికల్ నుంచి నార్మల్ బ్రీదింగ్ చేస్తాం. 4 3 2 1. రిలాక్స్. ఇంకొక సైకిల్. స్లోలీ ఇన్హేల్ చేసి ఎక్సేల్, హోల్డ్ దే. 5 4 3. అవేర్నెస్ మొత్తం కూడా కంప్రెషన్, పొట్ట మీద అబ్డామినల్ కంప్రెషన్ ఎలా ఉందో గమనించాలి. రిలాక్స్. స్లోలీ ఇన్హేల్, ఎక్సేలింగ్, థైస్ క్లోజ్ టు చెస్ట్. హోల్డ్. 5 4 3 2 1. రిలాక్స్. వన్ లాస్ట్ టైం. సో మనకి పొట్టలో గ్యాస్ కానీ, బ్లోటింగ్ కానీ, పెయిన్ కానీ, అలా బౌల్ మూమెంట్ కూడా చాలా మంచిది. రిలాక్స్. వన్ లాస్ట్ టైం. ఇన్హేల్ హియర్, ఎక్సేలింగ్, హోల్డ్. మీకు ఇక్కడ కష్టంగా అనిపిస్తే ఇక్కడైనా హోల్డ్ చేయొచ్చు. 5 4 3 2 1. రిలాక్స్. కొంచెం పొట్ట, స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. పొట్టలో ఫుడ్ ఉండి మనం చేయకూడదు ఇది, ఎందుకంటే పొట్ట మీద కంప్రెషన్ పడుతుంది కాబట్టి. ఓకే, బ్రీద్ నార్మల్. ఒక 2 బ్రెత్తులు తీసుకోండి. రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాం. స్లోలీ స్ప్రెడ్ యువర్ ఫింగర్స్, స్ప్రెడ్, స్ట్రెచ్ and make a fist. Thumb outside, squeeze. 1 2. Spread. 3 4 5. Squeeze. Slowly make a fist, wrist rotation. Just rotate చేయండి ఇలా. కావాలంటే మన హ్యాండ్ స్ట్రెచ్ చేసి కూడా రొటేట్ చేయొచ్చు. wrist rotation. 3 4 5. Reverse. 1 2
3, 4, 5. కావాలంటే ఇక్కడ arm palms up, elbow stretch. 1, 2, 3, 4, 5. సో బిగినింగ్లో మనకు ఫుల్ షోల్డర్ రొటేషన్ కష్టం కాబట్టి ఫస్ట్ ఫ్రంట్, బ్యాక్. 2, 3, 4, 5. Relax. Now slowly, if comfortable, elbows together, shoulder rotation. 2, 3, 4, 5. Reverse. మీరు ఎంతగానో చేయగలరో అంతే చేయండి. లిసన్ టు యువర్ బాడీ. 4, 5. రిలాక్స్. Slowly, next stretch, palms on your knees, inhale here, exhaling slowly, look towards the right. Hold there for a moment. Exhaling, look towards the left. Head, neck, spine in one line. Exhale to right. Inhale to left. One last exhalation to right. Hold there for a moment. One last exhalation to left. Inhaling, center. Now slowly, hands stretching by the side, fingers spread. Inhale here. Slowly exhaling, bring the right head to the right side. If comfortable, we can take support of the palm. Just gently, no force. Inhaling center. Exhaling slowly. Left side. Feel the good stretch. ఇక్కడ మంచి stretch వస్తుంది, observe చేయండి. Total awareness on the stretch. Inhaling center. Exhale. Gently, no force. ఎక్కడ ఎలాంటి ఫోర్స్ ప్రెషర్ ఉండకూడదు. Inhaling center. Exhale. Inhaling center. One last time to right. Inhale. Exhale. Inhaling center. Relax. Slowly. Just mana ee hand ila left hand push chestam, right elbow. So left hand cross the chest, bend the right elbow hugs the left hand. A stretch. Feel the good stretch. Hold there. 5, 4, 3, 2, 1. Slowly. If you are comfortable here, elbows cross the wrist, palms together. If comfortable, interlock your fingers. Hold there. It's a good shoulders ki chaala manchi stretch idi. If comfortable, wrist on the forehead or just raise up. 5, 4, 3, 2, 1. Release our hands. Relax. Slowly, right hand goes through across the chest. Left hand hugs your right hand. Make a fist. Stretch. Feel the good stretch. 5, 4. సో మనకి హ్యాండ్స్, షోల్డర్స్ ఇవన్నీ కూడా, నెక్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్గా ఉంటే, మన ఓల్డ్ అయిపోయినా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే, స్టిఫ్గా లేకుండా స్ట్రాంగ్గా ఉండి సర్క్యులేషన్ బాగుంటే మనకి ఎక్కడ టైట్నెస్ కానీ లేకపోతే ఏక్స్ కానీ పెయిన్స్ కానీ లేకుండా, ఇంజురీస్ అవ్వకుండా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. స్లోలీ క్రాస్ యువర్ elbows, cross your wrist, palms together, raise the elbows up, shoulders up, hold there. 5, 4, 3, 2, 1.
Slowly relax. Relax our hands. Bring the breath to normal. మన బాడీలో జాయింట్స్ ఎంత ఫ్లెక్సిబుల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా మంచిగా ఉంటుందో మనం అంత హెల్దీగా హ్యాపీగా ఉంటాం. సో ఎవ్రీడే మనం అట్లీస్ట్ 20 minutes అయినా కొంచెం స్ట్రెచ్ చేస్తే సర్క్యులేషన్ బాగుంటే మైండ్ కూడా బాగుంటుంది బాడీలో. Okay, now slowly hands by the side, stretch your hands, head, neck, spine in one line, feet flat on the floor. Inhaling, slowly we raise our hands up, inhaling. Exhaling. Inhale. Body movement and breath synchronize avutu chestam. Exhaling. Inhale. Exhale. రిలాక్స్. నాతో పాటు మీరు కూడా చైర్ తెచ్చేసుకొని ప్రాక్టీస్ చేసేయండి. ఒక 2 బ్రెత్లు ఇక్కడ తీసేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాం. స్లోలీ హ్యాండ్ స్ట్రెచ్ అవుట్, పామ్ టుగెదర్. ఇన్హేలింగ్, ఎక్స్పాండ్, ఫిల్ ద లంగ్స్. ఎక్సెల్. ఇన్హేల్, ఎక్సెల్. ఇన్హేల్. లంగ్స్ నిండా గాలి పీలుస్తున్నాం, లంగ్స్ మొత్తం ఎంప్టీ చేస్తాం. రిలాక్స్. మనం 5 times అయినా చేసుకోవచ్చు. సో వీ విల్ డూ 3 times టుడే. మీకు ఎంత కాసేపు ఎన్నిసార్లు కంఫర్ట్ అయితే అన్నిసార్లు ఈక్వల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నౌ హ్యాండ్స్ బై ద సైడ్. నౌ స్లోలీ ఇన్హేల్ హియర్. ఎక్సేల్ చేస్తూ ఎంతవరకు రేజ్ చేయగలమో అంత రేజ్ చేసి హోల్డ్ చేయండి. నార్మల్ బ్రీదింగ్ చేస్తా. ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండొచ్చు. ఇట్స్ గుడ్ స్ట్రెచ్. హ్యాండ్స్కి స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఎక్సేలింగ్, స్లోలీ ఇన్హేలింగ్, ఎక్సేల్. నార్మల్ బ్రీదింగ్. ఫైనల్ స్టేజ్లో ఎప్పుడు హోల్డ్ చేయొద్దు, నార్మల్ బ్రీదింగ్ చేయాలి. మీకు ఎంత రేజ్ చేయగలిగితే అంతే రేజ్ చేయండి. డోంట్ ఫోర్స్. Inhaling, exhale. Normal breathing, final stage. Hold there. Feel a good stretch. 5, 4, 3, 2, 1. Relax. Bring the breath to normal. Slowly, feet ni comfortable ga floor మీద ఉంచాలి. palms on your knees. Inhale చేస్తూ we do forward bending. ఇక్కడ హిప్ నుంచి బెండ్ అవుతూ హెడ్ నెక్ స్పైన్ ఒకటే లైన్లో ఉండేట్టు మనం ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. పొట్ట వెళ్ళి ఇక్కడ థైస్ వరకు టచ్ అవుతుంది, అక్కడ వరకు బెండ్ చేయాలి. ఒకవేళ మీరు హంచ్ చేస్తున్నారు బ్యాక్లో అంటే ఎక్కడైతే హంచ్ చేస్తున్నామో ఆ పొజిషన్లో ఆపేసి ఉంచండి. palms on your thighs. Inhale here. Exhaling. So just stretch head, neck, spine in one line. మనకు చక్కగా పొట్ట థైస్ మీద టచ్ అయ్యే వరకు మనం స్ట్రెచ్ చేసుకోవచ్చు. డోంట్ లుక్ డౌన్, హెడ్ అప్, ఫ్రంట్. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా, బట్ హెడ్, నెక్, స్పైన్ ఇన్ వన్ లైన్. హోల్డ్ దేర్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. నార్మల్ బ్రీదింగ్ చేసుకోవచ్చు ఫైనల్ పొజిషన్లో ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. పొట్ట మీద కంప్రెషన్ ఉంది కాబట్టి మనం పొట్ట దగ్గర నుంచి బ్రీత్ చేయలేం. ఇన్హేలింగ్. ఒక బ్రెత్ తీసుకొని రిలాక్స్ అయ్యి నెక్స్ట్ సైకిల్ చేద్దాం. ఫీల్ ద గుడ్ సర్క్యులేషన్. మొత్తం ప్రెషర్ పడుతుంది కదా, హీట్ అబ్జర్వ్ చేయండి. ఫీల్ ద గుడ్ స్ట్రెచ్ ఆన్ యువర్ స్పైన్. ఇన్హేల్, ఎక్సెలింగ్. ఫైనల్ పొజిషన్లో బ్రీద్ నార్మల్. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, హంచ్ చేయకూడదు. లెందీ స్పైన్, యాక్టివ్ స్పైన్. Inhaling. One last cycle. Exhaling. Hold there.
ఇన్హేలింగ్. మీరు టైం లేదు, నేను ఈరోజు ఏం చేయలేకపోయాను అట్లా అనేది లేకుండా వర్క్ ప్లేస్లో చైర్లో కూర్చొని నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, టీవీ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ అబ్డామినల్ కంప్రెషన్స్ చేసేటప్పుడు మాత్రం స్టమక్ ఎంప్టీగా ఉండాలి. మిగతా హ్యాండ్ స్ట్రెచెస్, ఫింగర్ స్ట్రెచెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు చక్కగా. నార్మల్ బ్రీదింగ్. అండ్ స్లోలీ మీకు కంఫర్ట్ అయితే, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఆసనాస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బ్యాలెన్స్ స్టెప్ 6 ఎక్కడెప్పుడైనా, లేకపోతే నించుని వాక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, పెద్దవాళ్ళు అయినా కానీ మనకి బ్యాలెన్స్ బాగా ఉండాలి. బ్యాలెన్స్ బాగా ఉండాలంటే మన లెగ్ మజిల్స్, జాయింట్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఉంటే చాలా మంచిది. కాబట్టి మీకు కంఫర్ట్ అయితే నించుని మనం ఈ స్టాండింగ్ స్ట్రెచెస్ చేద్దాం, ఒక బ్యాలెన్సింగ్ అండ్ స్ట్రెంథనింగ్ కూడా. ఓకే, ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్, షోల్డర్ డిస్టెన్స్, హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్. ఒక సైడ్ స్ట్రెచ్ చేద్దాం. ఇన్హేల్ హియర్, ఎక్సేల్ చేస్తూ స్లోలీ బ్రింగ్ ద రైట్ ఎల్బో టువర్డ్స్ ద రైట్ సైడ్. చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది, డోంట్ క్లోజ్ యువర్ చెస్ట్. నార్మల్ బ్రీదింగ్ ఫైనల్ పొజిషన్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఇన్హేలింగ్ సెంటర్, ఎక్సేలింగ్ స్లోలీ బ్రింగ్ ద ఎల్బో టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్, చెస్ట్ ఓపెన్. Final position లో normal breathing from chest and clavicle. Inhaling center, exhale. మీరు ఇవన్నీ ఒకేసారి చేయటానికి టైం లేదు, లేకపోతే ఏదో ఒక రీజన్ వెతుకుంటాం కదా, సో మరి విడిగా కూర్చొని అయినా సరే ఇవి చేసుకోవచ్చు. నించున్నప్పుడు ఖాళీగా నించోకుండా యూ కెన్ డూ దీస్ స్ట్రెచెస్. మన స్పైన్ని ఎవ్రీడే ఆల్ డైరెక్షన్స్లో స్ట్రెచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో టు బ్యాలెన్స్ ద న్యూరోమస్కులర్ సిస్టమ్. ఇన్హేలింగ్ సెంటర్, ఎక్సేల్. చెస్ట్ ఓపెన్. చక్కగా ఓపెన్ చేసి ఉంచితే లంగ్స్ మంచిగా చూడండి, చెస్ట్ అంతా ఓపెన్ అయిపోయింది. ఇన్హేలింగ్ సెంటర్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ పాస్చర్. సో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మనం కావాలంటే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు, చైర్ సపోర్ట్ తీసుకొని మీరు చేయొచ్చు, ఒకవేళ నేను బ్యాలెన్స్ కుదరట్లేదు అనుకుంటే. ఓకే, సో ఫస్ట్ హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్ రేజ్ చేస్తాం. షిఫ్ట్ యువర్ వెయిట్ అంటూ ద లెఫ్ట్ ఫుట్కి ఇలా షిఫ్ట్ చేసి స్లోలీ బెండ్ ద రైట్ని. ఒకవేళ నాకు కష్టంగా ఉందంటే టేక్ వాల్ సపోర్ట్ కానీ అన్న చైర్ సపోర్ట్ కానీ అలా తీసుకొని బ్యాలెన్స్. సో మనకి లెఫ్ట్ లెగ్ మీదే వెయిట్ అంతా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ లెగ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ మనకు ఫోకస్ మంచిగా ఉంటుంది, బ్యాలెన్స్, కాన్సన్ట్రేషన్. ఏదైనా ఒకే థాట్ మనని టూ మచ్ బాదర్ చేస్తున్నా, ఏదైనా మనసు బాగోపోయినా ఈ పొజిషన్లో అలా ఉంటే మనం ఏమైనా ఆలోచిస్తూ ఉంటే మనకి బ్యాలెన్స్ కుదరదు. సో ఆలోచన లేనప్పుడే మనం బ్యాలెన్స్ చేయగలం. సో అలా కాసేపు ఉండి మీ ఉండగలిగినంతసేపు ఉంటే ఇట్ విల్ ఆల్సో చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్. స్లోలీ రిలాక్స్. ఓకే, నౌ షిఫ్ట్ ద వెయిట్ ఆన్ టు ద రైట్ ఫుట్కి షిఫ్ట్ చేస్తాం. లెఫ్ట్ లెగ్ రిలాక్స్ చేసి స్లోలీ బెండ్ ద లెఫ్ట్ లెగ్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, నో ఫోర్స్. మీకు కావాలంటే వాల్ సపోర్ట్ తీసుకోండి అండ్ రిలాక్స్. ఎవ్రీడే మనం చేస్తే మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు, స్ట్రాంగ్ అవుతుంది, మనకి బ్యాలెన్స్డ్గా ఉంటాం. ఎంత ఓల్డ్ అయినా సరే మనం యూత్ఫుల్గా అన్ని పనులు మన పనులు చేసుకోవచ్చు హ్యాపీగా, ఎక్కడ ఏ నొప్పి లేకుండా, ఏ టెన్షన్ లేకుండా కంఫర్టబుల్గా ఈ బాడీలో ఉండొచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకొక 2 లెగ్స్తో బ్యాలెన్సింగ్ పాస్చర్ చేద్దాం. ఫస్ట్ బిగినింగ్లో మీకు బ్యాలెన్స్ చేయడం, హ్యాండ్స్ రైజ్ చేసి బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపిస్తే కావాలంటే వాల్ సపోర్ట్ ఇలా జస్ట్ జెంటిల్గా ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని ఫీట్ హిప్ డిస్టెన్స్ ఉంచుతాం. ఇన్హేల్ చేస్తూ రేజ్ ద హ్యాండ్స్, హీల్స్ అప్. కావాలంటే పొట్ట లోపలికి పుల్ చేసి ఉంచండి. నేను వాల్ సపోర్ట్ అక్కర్లేదు నాకు అంటే జస్ట్ రిజర్వ్ హీల్స్ అప్, మనకి హోల్డ్ చేసి ఉంచండి. నార్మల్ బ్రీతింగ్ చేయండి ఫైనల్ పొజిషన్లో. ఎక్సేలింగ్, రిలాక్స్. లేదు నేను మంచిగా బ్యాలెన్స్ చేయగలను అంటే మంచిగా రైజ్ చేయండి, రైజ్ యువర్ హీల్స్ అప్, హోల్డ్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఎక్సేల్.
సో గుడ్ సర్క్యులేషన్, మన కాఫ్ మజిల్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, అక్కడ ఉన్న స్ట్రెస్ టెన్షన్ అంతా రిలీజ్ అయిపోద్ది. స్పైన్ లెంథెన్ చేస్తున్నాం, చక్కగా సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఇన్హేలింగ్, లంగ్స్ మంచిగా ఫిల్ చేస్తాం, లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, కోర్ కూడా యాక్టివ్ అవుతుంది. సింపుల్ ప్రాక్టీస్ బట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్సెల్, మనకి ముందు రైజ్ చేసుకొని వెళ్ళాలంటే చేయొచ్చు, లేకపోతే రెండు కూడా హ్యాండ్స్ అండ్ హీల్స్ కూడా ఒకేసారి బ్రెత్ని సింక్రనైజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. స్లోలీ విల్ సిట్ ఆన్ ద చైర్ అగైన్. ఒక స్పైనల్ ట్విస్ట్ చేద్దాం ఇక్కడ. సో అగైన్ కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, ఫీట్ కంఫర్టబుల్లీ ఫ్లాట్ ఆన్ ద ఫ్లోర్. బ్రెత్ తీసుకోండి, రిలాక్స్ చేయండి. అగైన్ ఇన్హేల్, exhale. Now hand shoulder level. Inhale here. Exhaling, slowly twist to right. Final position లో నార్మల్ బ్రీతింగ్ చేస్తూ మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. నార్మల్ బ్రీతింగ్ ఈజ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. నెక్ నొప్పిగా ఉంది అంటే జస్ట్ రిలాక్స్ ద నెక్. ఇన్హేలింగ్ సెంటర్, ఎక్సెలింగ్ ట్విస్ట్ టు లెఫ్ట్. చక్కగా పొట్ట పుల్ చేసి ఉంచండి అండ్ లుక్ టువర్డ్స్ ద లెఫ్ట్ థంబ్. నార్మల్ బ్రీదింగ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. Inhaling center, exhale. Breathe normal. Inhaling center, exhale. Inhaling center, exhale. Inhaling center, exhale. Inhaling center, exhale, relax. Bring the breath to normal. ఒక 2-3 బ్రెత్తులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాం. స్లోలీ ఫీట్ని కొంచెం దూరంగా పెట్టాలి, ఫీట్ టర్న్ అవుట్వర్డ్. Slowly hand shoulder level, palm facing front. Inhale here. Slowly exhale చేస్తూ slide the palm towards the ankle. Ankle వరకు కంఫర్టబుల్ అయితే రైజ్ చేయండి. Slowly stretch your right hand up. If comfortable, look at the thumb, లేకపోతే లుక్ ఫ్రంట్. మీకు ఎలా పొజిషన్లో కంఫర్ట్ అయితే అలా చేయండి. సో గుడ్. స్ట్రెచ్ హోల్డ్ దేర్. నార్మల్ బ్రీదింగ్ ఫైనల్ పొజిషన్లో. 4, 3, 2, 1. Slowly inhaling, exhale. Now slowly raise your left hand, shoulder level, palm facing front. Inhale here. Exhale చేస్తూ look at the thumb if comfortable. And then look front. Inhaling, relax. Slowly again, second cycle. Raise your right hand up, shoulder level, palm facing front. Inhale here. Exhaling, slowly slide to the left. Hold there. 5, 4, 3, 2, 1. Inhaling, center, exhale. Left side, hand shoulder level, palm facing front. Inhale here. Exhaling. Hold there. నెక్స్ట్ పొజిషన్ మీకు ఏది కంఫర్ట్ అయితే ఆ పొజిషన్లో పెట్టుకోండి. ఫ్రంట్, అప్, డౌన్, వేరెవర్ యు ఆర్ కంఫర్టబుల్. Inhaling, exhale. One last time. And shoulder level, exhaling.
Hold. Inhaling. Exhale. Slowly again inhale, shoulder level. Exhaling. So neck position, you can look front or look up, but gentle. Wherever you're comfortable, listen to your body. మీ బాడీ ఏం చెప్తే అదే చేయండి. ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడే ఉంచండి. There should be effort but no force. Inhaling. Center. Relax. Bring your breath to normal. Slowly bring our feet together, knees together. Bring the breath to normal. ఇప్పుడు ఒక సింపుల్ బ్రీదింగ్ ప్రాణాయామ చేద్దాం. ఈ ప్రాక్టీస్తోనే ఆల్మోస్ట్ నాస్ట్రల్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ జ్ఞానముద్ర, థంబ్ ఇండెక్స్ టుగెదర్, పామ్ ఫేసింగ్ డౌన్. ఆర్ యూ కెన్ కీప్ అవర్ ఫీట్ టుగెదర్. మీకు ఏ పొజిషన్లో కంఫర్ట్ ఉంటే ఆ పొజిషన్లో పెట్టేసేయండి. రైట్ పామ్ మీకు కావాలంటే 3 ఫింగర్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా లాస్ట్ 3 ఫింగర్స్ ఫోల్డ్ చేయొచ్చు. ఈ 2 ఫింగర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, now slowly close the 3 fingers. So we do the single nostril breathing first, then both nostrils. Okay, close the left nostril first. Exhale through right. If comfortable, eyes closed. Exhale through right. Slow, deep, long exhalation through right nostril. Slow, deep, long inhalation through right. Slow, deep, long exhalation through right. Make sure your head, neck, spine in one line. Inhale through right. Exhale through right. Inhale through right. Exhale through right. Right inhale. Right exhale. Right inhale. Right exhale. Close the right nostril. Now exhale through left. Sound రాకుండా జెంటిల్గా ఎక్సేల్ చేయండి. డీప్ లాంగ్ ఎక్సలేషన్. ఇన్హేల్ త్రూ లెఫ్ట్. లెఫ్ట్ ఎక్సేల్. మొత్తం గాలి అంతా లంగ్స్ అంతా ఎంటీ అయిపోయి లోపలికి వెళ్ళే వరకు ఎక్సేల్ చేయాలి. దెన్ ఇన్హేల్ త్రూ లెఫ్ట్. లంగ్స్ అన్నీ ఫిల్ అయిపోయి పిట్ ఆఫ్ ద థ్రోట్ వచ్చే వరకు ఇన్హేల్ చేయాలి. ఎక్సేల్ త్రూ లెఫ్ట్. Left inhale. Left exhale. Left inhale. Left exhale. Left inhale. Left exhale. Relax. మనం ఈ బ్రీతింగ్ చేసేపాటికి మనకి బోత్ నాస్ట్రల్స్ మంచిగా ఈక్వల్ అయిపోతాయి. ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అనిపించినా, టెన్షన్గా ఉన్నా, హ్యాపీగా లేకపోయినా, టయర్డ్గా ఉన్నా, యాంగ్షియస్గా ఉన్నా, మనం ఈ బ్రీతింగ్ చేసుకుంటే చక్కగా రిలాక్స్గా అవుతాం, స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, కామ్గా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఓకే, ఆల్వేస్ బ్యాలెన్స్ చేసుకోవాలి నాస్ట్రల్స్ రెండు కూడా. ఇండెక్స్ టుగెదర్, పామ్ ఫేసింగ్ అప్, ఐస్ క్లోజ్డ్. జస్ట్ అబ్జర్వ్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్ అండ్ రిలాక్స్డ్ బాడీ. మన బాడీ అంతా ఎలా ఉంది, జస్ట్ ఒక రిలాక్సేషన్ చేద్దాం ఒకసారి. జస్ట్ మొత్తం అబ్జర్వ్ చేయండి, మన హెడ్ రీజన్ ఎలా ఉంది, షోల్డర్స్, పిట్ ఆఫ్ ద థ్రోట్, చెస్ట్ అండ్ బ్యాక్, లోవర్ బ్యాక్, abdominal muscles. Just observe ఎలా రిలాక్స్ అయ్యాయి. థైస్, hamstrings, knees, calf muscles, shin, ankles, toes, tip of the toes.
Just observe the natural rhythm of the breath. Just breathe normal. Total body is relaxed. మనం సింపుల్ ప్రాక్టీస్ చేసాం, కానీ అన్ని స్ట్రెచ్ చేయడం వల్ల మనకి రిలాక్స్గా ఉంటుంది బాడీ, మైండ్ కామ్గా ఉంటుంది, బ్రెత్ కూడా చాలా కామ్గా, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, జాయింట్స్ అన్నీ మూవ్ చేస్తే మనకి ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. జాయింట్స్లో కానీ ఎక్కడ స్టిఫ్నెస్, టైట్గా ఉండకుండా, పెయిన్స్, ఏక్స్ లేకుండా హాయిగా, హెల్తీగా, హ్యాపీగా ఉండొచ్చు. మన పోస్చర్ కూడా బాగుంటుంది. పోస్చర్ బాగుంటే మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. మనం ఈ పొజిషన్లో పామ్ ఫేసింగ్ డౌన్, విచ్ అండ్ ఆకార. సో ఆకార చేసినప్పుడు వైబ్రేషన్స్ అంటున్నాయి. బెల్లీ బటన్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు అబ్జర్వ్ చేయండి. సో ఈ ముద్ర పెట్టినప్పుడు, చిన్న ముద్ర, ఇట్ యాక్టివేట్స్ ద లోవర్ లోబ్ ఆఫ్ ద లంగ్. మంచిగా బాటమ్ వరకు గాలి పీల్చడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇన్హేల్ చేయండి. ఓన్లీ విత్ ప్రాక్టీస్ 3 ఆకారాస్. టోటల్ అవేర్నెస్ ఆన్ ద వైబ్రేషన్. గాలి లంగ్స్ అంతా ఫిల్ చేస్తాం, మొత్తం లంగ్స్ అన్ని ఎంటీ అయ్యే వరకు విచ్ అండ్ ఆకార. టోటల్ అవేర్నెస్ ఆన్ ద వైబ్రేషన్. ఇన్హేల్. Keep your head, neck, spine in one line. Inhale. Inhale. Bring the breath to normal. Let the vibration settle down. మనం అబ్డామినల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలంటే చిన్న ముద్రలో, అంటే థంబ్, ఇండెక్స్ ఫింగర్ టచ్ చేసి పామ్ ఫేసింగ్ డౌన్ పెడితే మన బ్రెత్ లోవర్ లోబ్ ఆఫ్ ద లంగ్, మన డయాఫ్రాగ్మాటిక్ మజిల్ యాక్టివ్ అయ్యి మంచిగా చక్కగా రోజు కొంచెం ఒక 10 బ్రెత్స్ అన్నా మనం దీనిలో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే మనం బెల్లీ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బెల్లీ బ్రీతింగ్ చేయాలి అని చెప్పి కాన్షియస్గా చేస్తే చాలామంది తప్పే చేస్తున్నారు. సో ఈ ముద్ర పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల న్యాచురల్గానే మనం బెల్లీ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ సీక్వెన్స్ని మీరు చైర్లో కూర్చొని మీరు వర్క్లో, ఆఫీస్ ప్లేస్లో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. సో ఎక్స్క్యూజెస్ ఏమి ఉండవు. ఎవ్రీడే ఏదో ఒక ప్రాక్టీస్ మనం చేయాలి. బాడీని స్ట్రెచ్ చేసుకోవాలి, రిలాక్స్ చేయాలి, బ్రీతింగ్ చేసుకోవాలి, కొంచెం చాటింగ్ చేయాలి, కొంచెం ఐస్ క్లోజ్ చేసుకుని మనం బ్రెత్ వాచ్ చేస్తూ అలా సైలెన్స్లో, శూన్య స్థితిలో మనం ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉంటే మన రోజంతా కూడా మార్నింగ్ చేస్తే అది ఈవినింగ్ వరకు హెల్ప్ అవుతుంది, ఈవినింగ్ చేస్తే నైట్ వరకు కూడా మొత్తం హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే వి లుక్ ఫార్వర్డ్. మన డే అంతా హ్యాపీగా, ఎంతూజియాస్టిక్గా, మంచిగా, హెల్తీగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తాం, సఫర్ అవ్వం. బ్రింగ్ ద బ్రెత్ టు నార్మల్. స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఇట్లాంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. మనం ప్రాబ్లంలా కాకుండా దానికి సొల్యూషన్ చూస్తాం, ఇంకా క్లారిటీ బాగా వస్తుంది. ఓకే, మీకు జెంట్లీ వైబ్రేషన్ సెటిల్ అయిన తర్వాతనే రబ్ యువర్ పామ్స్. ఐస్ క్లోజ్ చేసి ఉంచండి. ఈ రబ్ చేసిన తర్వాత మనకి పామ్స్ వార్మ్ అయిన తర్వాత కప్ యువర్ పామ్స్ టు యువర్ ఐస్ వితౌట్ టచింగ్ యువర్ ఐబాల్స్. ఆ ఎనర్జీని మనం ఐస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. తర్వాత కప్ యువర్ ఇయర్స్. జస్ట్ బ్రింగ్ ద అవేర్నెస్ టు ఎక్స్టర్నల్ వరల్డ్. పుల్ యువర్ ఇయర్ లోబ్ డౌన్, సైడ్ వేస్ అప్. జస్ట్ ఒక ఫోల్డ్ చేయండి. చక్కగా మనం యాక్టివ్గా అవుతాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దెన్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. పామ్స్ అరౌండ్ ద నెక్. హగ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. Gently pat our heart.
Thank your heart. It is working so hard. So appreciate your heart. Now look into your palms. With few blinks, open your eyes in the palms. Spread on your face. Thank you. సో మీరు ఏ ప్రాక్టీస్ చేయకుండా మ్యాట్ మీదకి రాకుండా ఉంటే చైర్లో కూర్చొనైనా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. హెల్దీగా హ్యాపీగా ఉండండి. మీ నొప్పులు పెయిన్స్ ఇట్లాంటివి ఏమి లేకుండా హాయిగా ఆనందంగా ఉండండి. ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు ప్రాక్టీస్ యోగా కన్సిస్టెంట్లీ అండ్ ఈట్ హెల్దీ ఫుడ్. మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.